జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 12వ శ్లోకము. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపత్ ఉత్థితా యదిభాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో సంజయుడు ధృతరాష్ట్రుడికి ఆ విశ్వరూపాన్ని గురించి ఇలా వర్ణించి చెబుతూ ఉన్నాడు. హో రాజా ధృతరాష్ట్ర, ఆకాశములో వేల కొలది సూర్యులు ఉదయించి ఆ వేలాది సూర్యుల కాంతి ఒక్కసారిగా బయలుదేరితే ఎంత కాంతి ఉంటుందో, ఆ కాంతి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క, శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపపు కాంతికి సాటి కావచ్చు అంటూ సంజయుడు శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపములో ఉన్నటువంటి అపరిచ్ఛిన్నమైన కాంతిని ఆనందముగా దర్శిస్తూ ధృతరాష్ట్రుడికి వర్ణించి చెబుతూ ఉన్నాడు. మనం కూడా అంతటి ఊహకు కూడా అందనటువంటి అపరిచ్ఛిన్నమైన కాంతిపుంజమైన ఆ శ్రీమన్నారాయణుని విశ్వరూపాన్ని సేవించగలిగే శక్తిని, యోగ్యతను మనకు ప్రసాదించమని ఆ పరమాత్మనే ప్రార్థన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ ఆ భగవానుడి యొక్క దివ్యమైన విశ్వరూపాన్ని గురించి సంజయుడు పలికినటువంటి పలుకులను మన మాటల్లో చెప్పే ప్రయత్నం చేద్దాం. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థితా యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమాణతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 164వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నందాదులంతా విరిగిపడినటువంటి చెట్ల వద్దకు వచ్చి చూస్తూ ఉన్నారు. అవిజ్ఞాయ లక్ష్యం పతన కారణం. అసలు అంతటి పెద్ద చెట్లు ఎట్లా కూలిపోయాయో వారికి అర్థం కావటం లేదు. అయితే అటు ప్రక్కన కృష్ణుడు త్రాటితో రోటికి కట్టబడి ఉన్నాడు. ఆ రోటిని లాగుతూ ఉన్నాడు. కానీ ఇంత చిన్న పిల్లాడు ఆ చెట్లను ఎట్లా కూల్చగలడు అని, ఈ చెట్లు ఎట్లా కూలిపోయాయి? పిడుగు పడదు కాక పెనుగాలి విసరదు, ఖండితంబులగుట కానరాదు. పిడుగేమైనా పడిందా అంటే అది లేదు. పోనీ పెద్ద గాలి ఏమైనా వచ్చిందా అంటే అది లేదు. ఎవరైనా ఈ చెట్లను నరికారా అంటే ఆ సూచనలేమీ కనిపించటం లేదు అంటూ నందాదులంతా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అట్లా వారు ఆశ్చర్యపడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు, గోపాలకులు ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ పెద్దలారా, ఈ చెట్లను కూల్చింది ఈ కృష్ణుడే. నందుని కుమరుడు వినుడు ఈ సందునమును దూరి. ఈ కృష్ణుడే 2 చెట్ల మధ్యలో దూరాడు. అప్పుడు రోలు అడ్డం తిరిగింది. అట్లా అడ్డము తిరిగినటువంటి రోటిని కృష్ణుడు బలంగా లాగేసరికి 2 చెట్లు కూలిపోయాయి. మేమంతా ఆచక్ష్మహి, ప్రత్యక్షంగా చూశాం అంటూ గోపాలకులు చెబుతూ ఉన్నారు. కానీ నందాదులు వారి మాటలను నమ్మలేకపోతున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః.
ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 12వ శ్లోకము. దివి సూర్యసహస్రస్య భవేత్ యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. దివి సూర్యసహస్రస్య భవేత్ యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.